హాయ్ గైస్, నేను రీసెంట్గా వైజాగ్ వచ్చా. సో నేను మా బ్యాచ్ అయితే దేవరపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. దానికోసం నైట్ వచ్చేసాం. మాకు ఎవ్వడికి నిద్ర రాలేదు, అసలు ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉన్నాం కాబట్టి. సో ఈలో పబ్జి గేమ్స్ కొన్ని వేసుకున్నాం. మరి ఏం చేస్తాం నిద్ర రాకపోతే. నైట్ 4 అయింది భయ్. అసలు చూడండి, అసలు చలి చలి, అసలు నాకైతే చాలా చలేస్తుంది ఇక్కడ మాత్రం. మాకైతే కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. సో ఆకలేస్తుంది కాబట్టి మేము టిఫిన్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్. మన వాళ్ళు తిన్నాక వచ్చారనమాట. మేమైతే వెంటనే దేవరపల్లి వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అవ్వాలి గైస్. ఇప్పటికే ఎండ బాగా వచ్చేస్తుంది అనమాట, చాలా ఎండ అనమాట ఇక్కడ. అండ్ చూసారా గైస్, ఈ లొకేషన్ ఎంత బాగుందో అసలు. ఇక్కడ చూపిస్తా చూడండి. వావ్, అసలు ఎంత బాగుందో సీనరీ అయితే మాత్రం. దేవరపల్లి విలేజ్ అయితే క్రాస్ చేస్తాం. సో వాటర్ ఫాల్స్ చాలా దగ్గర వచ్చేసినట్టే మనం. సో కార్ అయితే పక్కన పార్క్ చేస్తున్నా గైస్. కార్ అయితే పక్కన పార్క్ చేస్తాం. ఇక్కడ నుంచి మనం ఇలా నడాలన్నమాట. కార్ ద్వారా వెళ్ళడం చాలా కష్టం, రోడ్డు చాలా ఇరుగ్గా ఉంటుంది. మంచి రోడ్లు అయితే కాదు, నార్మల్ గా నడుస్తూ వెళ్ళిపోవడమే ఇంకా. సో ఇక్కడ మనకు ఒక లొకేషన్ వస్తుంది అనమాట. వావ్, ఈ సీనరీ చాలా బాగుంది. ఇక్కడైతే మేము చాలాసేపు ఫోటో తీసుకున్నాం అనమాట. నైస్ సీనరీ ఇక్కడ. కాల్ నీటిలో పెట్టగానే జుమ్ అని అనిపిస్తే అంత చల్లగా ఉంటుంది మాత్రం. ఇక్కడ ఫోటోస్కి మంచి ఏరియా. సో మనం దీన్ని క్రాస్ చేయాలి. వాటర్ ఫ్లో అవుతుంది కదా, మనం దీన్ని క్రాస్ చేసి అవుటర్ సైడ్ వెళ్ళాలన్నమాట. అప్పుడు మనం దేవరపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళగలం. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే మనం వచ్చేసాం. కానీ చాలా మంది ఏమంటారంటే పైన బాహుబలి వాటర్ ఫాల్స్ ఉంటుందంట, అది మస్తు ఉంటుందంట. సో దాని దగ్గరికి అయితే మనం వెళ్దాం. ఇలా మెట్లు ఎక్కాలి, ఇది చాలా దోలు తీరిపోతుంది. నాకైతే చాలా స్టెప్స్ ఉంటాయి ఎక్కినప్పుడు. ఇంకొంచెం మెట్లు ఎక్కాలి గైస్, ఇంకా ఎక్కాలన్నమాట. బాహుబలి వాటర్ ఫాల్స్ అంటే మరి బాహుబలి అంటే స్టామినా ఉండాలి కదా. సో మనం టెస్ట్ చేస్తాం మన స్టామినా అంటుందో. ఇంకా ఇంకా ఎక్కాలి, ఇంకా బాగా ఎక్కాలన్నమాట ఇదైతే. మొత్తం బాహుబలి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం గాయస్. దీనికోసం అసలు ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం, ఎన్ని మెట్లు ఎక్కాము, అసలు చాలా పెద్ద ప్రొసీజర్. అసలు ఒక ఫ్యూ అవర్స్ నుంచి అయితే మేము ట్రావెల్ చేయడం జరిగింది దీనికోసం. అట్లా ఫైనల్గా వర్క్ ప్లేస్ అని నేను చెప్తా. అసలు వావ్, అసలు వాటర్ అయితే ఫుల్ క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి వాటర్ మాత్రం. ఇంకేం చూసేది, వెంటనే దూకడమే. ఇంకా వెంటనే దూకి అసలు చల్లనీటిలో దూకి ఫుల్గా ఎంజాయ్ చేసుకోవడమే ఇంకా. సో వెంటనే స్టార్ట్ అయిపోయాను నేను, మా బ్యాచ్ అయితే వెంటనే దూకడం సిద్ధంగా ఉన్నాం అక్కడ అన్నమాట. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకా కింద బెల్ ఐకాన్ ఉంటుంది, గట్టిగా బాధేయండి. ఓకే, సీ యూ, టాటా, బాయ్ బాయ్.